అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. భారతీయులపై అక్కసును మరోసారి వెళ్లగక్కారు. ఇప్పటికే ప్రతీకార పన్నుల రూపంతో భారత్ని ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తున్న ట్రంప్ ఇప్పుడు ఐటీ ఉద్యోగాలపై కూడా దృష్టి సారించారు. వాషింగ్టన్ డీసీలో జరిగినటువంటి ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ ఐటీ సంస్థలకి నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. అమెరికన్ ఐటీ సంస్థల్లో భారతీయులను తీసుకోవడం ఇకపై జరగదని, ఆ రోజులు మారాయని, ఇది ట్రంప్ కాలం అని చెప్పేసి ఆయన చాలా సీరియస్గా హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థల్లో భారతీయులు ఎక్కువ మంది ఉన్నారని, ఇకపై అలాంటివి కొనసాగవని, ఇది ట్రంప్ పాలనని గుర్తు పెట్టుకోవాలని ఆయన సూటిగా మాట్లాడారు. అమెరికాలో ఐటీ సంస్థలు పెట్టుకుని చైనా వంటి దేశాల్లో సంస్థలను స్థాపించుకుంటూ భారతీయుల్ని అవుట్సోర్సింగ్గా తీసుకోవడం, ఐర్లాండ్ని అడ్డుపెట్టుకొని తక్కువ లాభాలు చూపించి లాభాలు గడించడం తనకు తెలుసని, ఈ విషయం టెక్ సంస్థలకు కూడా బాగా తెలుసని చెప్పేసి ఆయన పరోక్షంగా చెప్పడం జరిగింది. ఇకపై ఇలాంటి విధానాలు ఉండవని, ప్రధానంగా ఏఐ ముందుకు సాగాలన్నా, సిలికాన్ వ్యాలీ మరింత పురోగతి సాధించాలన్నా అమెరికన్ టెక్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు దేశభక్తి కనబరచాలని చెప్పారు. తాను కూడా దేశభక్తి కలవాడనని, అమెరికాయే తన దేశం అని, దేశం కోసం ఏమైనా చేస్తానని చెప్పేసి ఆయన చెబుతూ, దేశభక్తి అంటే కేవలం అమెరికన్లకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని, ఈ విషయాన్ని టెక్ సంస్థలు గుర్తుపెట్టుకోవాలని ఆయన మరీ సదస్సులో 2 సార్లు చెప్పడం జరిగింది. ఇకపై అమెరికన్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా విదేశీయుల్ని, ప్రధానంగా భారతీయులను తీసుకోవద్దని చెప్పేసి ఆయన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి విధానాల వల్ల అమెరికా అభివృద్ధి చెందుతుందని, ఇంతకాలం సాగింది వేరు, ఇకపై పరిస్థితులు వేరు అని ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటికే భారత్పై ప్రతీకార సుంకాలనే పేరుతో, తర్వాత పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు ఆయన వ్యవహరించిన తీరు అర్థమైంది. మిత్రదేశం అంటూ పేర్కొంటూనే ఆయన మరోపక్క ఆయన నిర్ణయాలు ఆయన తీసుకుంటున్నారు. ప్రధానంగా మనం చూస్తే ట్రంప్ ఒక ప్రాంతీయవాదిగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరచడం మాత్రమే తన ఎజెండా అని, వేరే దేశాల గురించి తనకు సంబంధం లేదని గతంలో కూడా చెప్పడం జరిగింది. దాన్ని కొనసాగిస్తున్న ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల అమెరికాలో ఉన్న యువత ట్రంప్ పట్ల మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఇంతకాలం వాళ్ళకి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడేవారు. ఎప్పుడైతే నిపుణత కలిగిన భారతీయులు టెక్ సంస్థ నుంచి వెనక్కి వెళ్తే తమకు ఉద్యోగాలు దొరుకుతాయన్న ఆశలు వాళ్ళలో మొలకెత్తుతున్నాయి. అయితే సంస్థల దగ్గరికి వచ్చేటప్పటికి అమెరికన్ల కంటే భారతీయులు సరిగ్గా పనిచేస్తారని, సమర్థవంతమైన ఉద్యోగం వాళ్ళు కొనసాగిస్తారని చెప్పేసి టెక్ సంస్థలు భావిస్తుంటే, దానికి అనుగుణంగానే భారతీయులు తమ పనివేళను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆయా సంస్థలకి లాభాలు చేకూర్చడానికి ఇతోధికంగా కృషి చేస్తున్నారు. దీంతో భారతీయులకు టెక్ సంస్థల్లో ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు కానీ ట్రంప్ చేసినట్లు భారతీయులు వాళ్ళు తీసుకోవడం తగ్గిస్తే భారతీయులు ఆ టెక్ సంస్థల నుంచి బయటికి రావడం జరుగుతుంది. అప్పుడు వేరే దేశం నుంచి వచ్చిన సంస్థల్లో పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఈ సమయంలో నిరుద్యోగ సమస్య అనేది భారత్ని వెంటాడే ప్రమాదం ఉంది. మరోపక్క చూసుకుంటే భారతదేశం చేస్తున్న ఎగుమతులు ఎక్కువ శాతం, అంటే సుమారుగా 70-80% వరకు అమెరికా మీదే ఆధారపడి ఉంటుంది. ఒక పక్క ప్రతీకార సుంకాలు తగ్గించడం, మరోపక్క ఉద్యోగాల విషయంలో ఇబ్బందులు పెట్టడం అనేది ట్రంప్ కేవలం భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి అని చెప్పేసి పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.